యక్షులని ఉపదేవతలుగా భావిస్తారు. స్వర్గలోకంలో ప్రధానంగా 3 రకాల తెగలున్నాయి: దేవతలు, గణదేవతలు, ఉపదేవతలు. వీరిలో దేవతలు మరణం లేనివారు. వీరికి రాజు ఇంద్రుడు. గణదేవతల్లో 12 మంది ఆదిత్యులు, 10 మంది విశ్వదేవతలు, 8 మంది వసువులు, 36 మంది తుషితులు, 64 మంది ఆభాస్వరులు, 49 మంది అనిలసలు, 220 మంది మహారాజకసులు, 12 మంది సాధ్యసులు, 11 మంది రుద్రులు ఉన్నారు. వీరిలో కూడా ఒక్కొక్క జాతికి ఒక్కో అధిపతి ఉంటాడు. ఉపదేవతల్లో విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, పిశాచులు, గుహ్యకులు, సిద్ధులు, భూతాలు ఉన్నాయి. వీరిలో కూడా ఒక్కొక్క జాతికి ఒక్కో అధిపతి ఉంటాడు. యక్షులు కశ్యప ప్రజాపతి ముని అనే ఆమెకు జన్మించారు. యక్షులు అనగానే వాళ్లు దయ్యాలేమో అనే అభిప్రాయం చాలా మందికుంది. కానీ మన శివ పంచాక్షరి స్తోత్రంలో శివుడిని స్తుతిస్తూ యక్ష స్వరూపాయ అని అంటాం కదా. శివుడు దేవుడు కాబట్టి వీళ్లు కూడా దేవతలతో సమానంగా శక్తులు కలిగి ఉంటారు. ఈ యక్షుల నివాసం అధో లోకాల్లో ఒకటైన తలాతలం, అతలంలో పిశాచగణాలు, వితలంలో గుహ్యాకులు, సుతలంలో రాక్షసులు, రసాతలంలో భూతాలు, మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగులు అంటే సర్పజాతి ఉంటాయి. అయితే ఇవన్నీ తలాలు అంటే డైమెన్షన్స్. వీళ్ళందరూ మనకు సమాంతర లోకాల్లో జీవిస్తూ వీరికున్న దైవ శక్తులతో భూలోకంలో కూడా మనుషులతో సమానంగా జీవిస్తుంటారు. వీరికున్న దివ్య శక్తులతో అదృశ్య రూపంలో తిరుగుతుంటారు. మనం వారిని చూడలేం, కానీ వారు మనల్ని చూస్తుంటారు. వారికిష్టమైతే మనకు కనిపిస్తారు. అలానే గోమాతలో సకల దేవతలు, దేవతా గణాలన్నీ ఉన్నాయి. అలా చూసుకుంటే వీరి నివాసం గోమాత యొక్క వామభాగం. వరాహ పురాణంలో ఒక్కో దేవతా గణానికి ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని చెప్పబడింది. దాని ప్రకారం వీరి నివాస పర్వతం శతశృంగం. వీరిలో మగవారిని యక్షుడు అని, ఆడవారిని యక్షిణి అని అంటారు. వీరు సౌందర్యమైన శరీరాకృతిని కలిగి ఉంటారు. అలకా నగర పరిపాలకుడు కుబేరుడు యక్షులకి రాజు. వీరి పని గుప్త నిధులకి కాపలా కాయటం. అన్ని లోకాల్లో ఉన్న నిధులని రక్షించటం వీరి ప్రధాన కర్తవ్యం. వీళ్ల రాజు అయిన కుబేరుడు వీళ్ళందరినీ విభజించి ఒక్కో లోకానికి కొంతమందిని నియమిస్తాడు. నిధులని వీళ్లు సరిగా రక్షించలేకపోతే కుబేరుడు వీళ్ళని శిక్షిస్తాడు, కొంతమందిని శపిస్తాడు కూడా. ఇలా శాపాల బారిన పడిన యక్షులు మన పురాణాల్లో చాలా మంది కనిపిస్తారు. వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే మనం కోరుకున్నది దక్కించుకోవచ్చని ఉద్దమరేశ్వర తంత్రంలో చెప్పబడింది. 36 యక్షునులు, వారి మంత్రాలు మరియు ఆచార సూచనలతో సహా వర్ణించబడ్డాయి. ఇదే విధంగా యక్షులు మరియు యక్షునుల జాబితా తంత్రరాజ తంత్రంలో ఇవ్వబడింది. ఇక్కడ వీరు కోరుకున్నదంతా ఇచ్చేవారు. వీళ్లలో యక్షునులు అంటే ఆడవారు అత్యంత శక్తి కలవారు. వారిని మనం ఆవాహనం కూడా చేసుకోవచ్చు. మన మనుషుల్లోనే కొందరు గొప్పవారైన సాధకులు అనేక యక్షిణి సాధనాల్లో వారి సాక్షాత్కారం పొందిన వారి. అటువంటి సమయాల్లో వాళ్లు మనిషి శరీరంలోకి చెవి ద్వారా ప్రవేశిస్తారట. వీళ్లు సాధారణంగా మంచి చేస్తూ శాంతంగా ఉంటారు, కానీ కొద్ది మంది రౌద్రంగా ఉండి చెడు చేస్తారట. యక్షులు మంచి కళా పోషకులని అంటారు. మనకి బాగా తెలిసిన యక్షిణి తాటకి. సుకేతుడు అనే యక్షుడు పిల్లల కోసం తపస్సు చేసినప్పుడు నీకు 1000 ఏనుగుల బలమున్న కూతురు పుడుతుంది అని బ్రహ్మ వరం ఇవ్వగా తాటకి పుట్టింది. ఈమెను జజరుడను యక్షుని కుమారుడైన సుందుడికి ఇచ్చి పెళ్లి చేయగా వారికి మారీచుడు పుడతాడు. ఒకసారి సుందుడు అగస్త్యుణ్ణి కొట్టడానికి వెళతాడు. అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేస్తాడు. అది భరించలేక తాటకి మారీచుడు కలిసి అగస్త్యుణ్ణి చంపటానికి వెళితే ఆయన వీరిరువురిని రాక్షసులు అవ్వమని శపిస్తారు. అలా యక్షులు కాస్త రాక్షసులుగా మారారని వాల్మీకి రామాయణంలో బాలకాండలో చెప్పబడింది. యక్షులు రాక్షసులను సోదర జాతిగా మన పురాణ ఇతిహాసాలు వర్ణించాయి. మనకి బాగా తెలిసిన కొంతమంది యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు. వీరిద్దరిని మద్ది చెట్టులై పడమని ఒక ముని శపిస్తాడు. యశోదాదేవి కృష్ణుని రాయికి కట్టినప్పుడు ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు రోలును పెట్టి లాగటం వలన వాళ్ళకి శాప విమోచనం జరుగుతుంది. యక్షులు దేవతా గణాలే అయినా కొంతమంది స్వార్థపరులకు ఉపయోగపడటం వల్ల, వీరు రాత్రిపూట ఎక్కువగా విహరించటం వల్ల వీరిని భూతాల్లా భావిస్తారు. కనీసం ఒక యక్షిణిని అయినా వశం చేసుకుంటే కామవంచలైన నెరవేరుతాయని తంత్ర సాధకులు భావిస్తారు. వీరు లైంగిక చాపల్య పరులే కాకుండా సూక్ష్మ రూపం ధరించగలిగి నీటి సరస్సులు, భూమి మీద ఉన్న నిధి నిక్షేపాలకు సంరక్షకులుగా ఉండి ప్రాణాలు తీయు కఠినులు కూడా.
దైవిక శక్తులు కలిగి అవసరమైనప్పుడు వీరు రూపాలను కూడా మార్చుకోగలరు. ఇలా చాలా మంది యక్షులు జంతు రూపాలు ధరించి తమ కామ కోరికలు తీర్చడం మన పురాణాల్లో కనిపిస్తుంది. అలాగే కొంతమంది యక్షులు మానవ రూపం ధరించి మనుషులతో కూడా కామ కోరికలు తీర్చుకోవటం మన పురాణాల్లో చెప్పబడింది. మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. సో ఇది యక్షుల కథ.